సెకండ్ వీడియోలోకి వెళ్ళిపోతుంది. సారీ, ఇందాక బై మిస్టేక్ జూమ్ చేయబోయి కట్ చేస్తాను. దీని గేట్ అదనమాట. అక్కడ కోతి బ్రో ఎక్కుతున్నాడు చూడు, అది గేట్. దిగుతున్నాడు కోతి బ్రో, దిగాడు. అది కూడా జూమ్ కొట్టేద్దాం. ఇదనమాట, మనుషులు ఎవరు రాకుండా సరైన గేట్ పెట్టారు దానికి. నడుచుకొని వచ్చేస్తారు లోపలికని. దీనికి మరి ఇదివరకు ఫ్యామిలీ వెళ్ళేవారు అన్నావు కదా, ఎలా వెళ్తారని అడుగుతారేమో. ఇటువైపు అగో ఆ ట్రాక్టర్ ఉందా, ట్రాక్టర్ పైన తెల్లగా చెత్త కుప్ప కనబడుతుంది చూసారా, అది అక్కడ నుంచి మామూలుగా మనుషుల దారి ఉంటుంది. ఈసారి నెక్స్ట్ వీడియోలో నేను తీస్తా. అది తీసి మొత్తం చేస్తా. ఎస్క్రిప్ట్లోకి వెళ్ళి ఫ్యామిలీస్ ఈ టైంలో ఆడుకునేవాళ్ళు అనమాట. బాగుండేది అబ్బా అప్పట్లో. ఇప్పుడంటే మరి ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చి ఏమైందో తెలియదు, మొత్తం మీద ఆపేసుకుని అలాగా ఉండడం వల్ల. లేదంటే ఈ పాటికి మంచి కలరింగ్ ఉండేది తెలుసా. హే మంకీ బ్రో, యు ఆర్ హియర్. గోడ దూకిందన్నాను కదా, గేటు ఇదే అనమాట. మంకీ ఇక్కడికి వచ్చింది, గోడ దూకేసి. సరే అయితే అది నేను చెప్తాను నా స్టోరీ. సో మొత్తానికి ఇప్పుడు మనం అయితే స్టోరీ కంప్లీట్ చేస్తాం కాబట్టి బయలుదేరి వెళ్ళిపోదాం. ఈ వీడియో ఇంకొక 10 నిమిషాల్లో ఎండ్ అవబోతుంది. మంకీ బ్రో చూడండి ఎంత బైక్ ఇస్తుంది పైకి. హే మంకీ బ్రో, ఇది చిన్న కాలువ అనమాట, కనిపిస్తుందా. అది పెద్ద గోదావరి నది అయితే, గోదావరి నది నుంచి చిన్నది సైడ్ అయిపోయి ఇందులో ఇటువైపు వచ్చిందనమాట. పాపం ఆయన ఏదో కష్టపడి బండి దోసుకెళ్తుంటే అవతల పక్క చేపలు అంటే చూసావా, చేపలు కావాలా అండి మీకు అని అడుగుతుంది. ఆయనకి ఏదో ఇబ్బంది పడి పెట్రోల్ అయిపోయిందో పాపం ఏమైపోయిందో లేదు, ఆయన కష్టాలు ఆయన పడతాడు. ఆ బండి దోసుకెళ్ళాలా, ఇలాంటి ఇప్పుడు ఆవిడ దగ్గర చేపలు కొనుక్కున్నా ఆ బరువు కూడా మోసుకెళ్ళాలా పాపం. ఏ మంకీ బ్రో, ఏ మంకీ బ్రో హాయ్. అమ్మో ఏంటగా మంకీ అలా చూసింది, ఏదట్టుకుని లాగేసేలాగా. ఏ మంకీ బ్రో, ఇది ఇక్కడ కాటన్ మ్యూజియం ఉంటుంది. అది కూడా ఒకసారి ఒక వీడియో చేసేస్తాను దాన్ని కూడా, ఓకేనా. ఇవన్నీ కూడా ఎప్పుడో ఆఫీసు దొరగారి కాలం నాటి. సర్లే ఇంక మెల్లగా మనం ఇంటికి వెళ్ళిపోయి వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి ప్రయత్నిద్దాం కాదు, అప్లోడ్ చేసేద్దాం. ఇందాక మనం వెళ్ళిన బొబ్బర్లంక, అటువైపు పేరారం, అటువైపు వెళ్ళాల్సిన స్టూడెంట్స్ అనుకుంటారు వీళ్ళు. స్వెటర్లు ఉన్నాయి ఇక్కడ. ఈసారి మనం ఇంకో వీడియో చేద్దాం. అదేంటంటే రాజమండ్రి ఫేమస్ పాయింట్స్ అన్నీ ఉన్నాయి కదా, అవి మాత్రమే చేద్దాం, ఓకేనా. రాజమండ్రికి నాలుగు లాంటిది ఏదన్నా ఉంది అంటే వైద్యనగరం అనమాట. ఐ మీన్ దానవాయిపేట వైద్యనగరం అంటే మొత్తం హాస్పిటల్స్ అన్నీ అక్కడ ఉంటాయి. అలా అంటే సపోజ్ ఇప్పుడు మనకి ఆటోనగర్లు ఉంటాయి కదా, ఆటోనగర్లో అన్ని రకాల బొల్లు రిపేర్ చేసేవాళ్ళు లైన్గా స్ట్రీట్ కట్టుపక్క ఇటు పక్క అలా ఉంటారు. ఆ టైప్లో సారీ ఆటోనగర్తో పోలుస్తున్నందుకు, ఆ టైప్లో మొత్తం దానవాయిపేట మొత్తం హాస్పిటల్సే. మనకి ఏ హాస్పిటల్ కావాలన్నా సరే తెలియనోడు మన ఊరు వచ్చినా ఈజీగా ఏమైంది బ్రో ఈజీగా దానవాయిపేటలో అడిగిపెట్టాడు అనుకో, ఇంకా ఆయనకి కావాల్సిన హాస్పిటల్స్ అన్నీ అక్కడ ఉంటాయి. ఆయుర్వేదిక్ హాస్పిటల్స్, తర్వాత క్యాన్సర్ హాస్పిటల్స్, ఈఎన్టీ హాస్పిటల్స్ ఒక్కటనే ఉంది మొత్తం. రాజమండ్రిలో లేనిదంటూ ఉండదు.
సో మన పాయింట్ వచ్చేసింది కాబట్టి స్లోగా మనం ఇంటి వైపు టర్న్ అయిపోదాం. తిరిగేసాం. సో ఎంతటితో నా వీడియో సమాప్తం. ప్లీజ్